జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. వేడుకల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వడంతో ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎస్ శాంతకుమారి ఆదేశాలిచ్చారు. ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత ప్రభుత్వం అధికారిక వేడుకలను మొదలుపెట్టనుంది. తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానంలో ఆవిర్భావ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూన్ 2న దశాబ్ది ఉత్సవాల పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఏడాది కూడా అంతకు మించిన రేంజ్లో వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 2న ఆవిర్భావ వేడుకలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో చకచకా పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ వేడుకలను జరపనుండడంతో అక్కడ విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలాలను కూడా కేటాయించాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రజలకు ఎండ తగలకుండా బారికేడ్లతో పాటు షామియానాలను ఏర్పాటు చేసే బాధ్యతలను ఆర్ఎండ్బీ శాఖకు అప్పగించారు. సభా ప్రాంగణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచనలు చేశారు. ఇటు పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను, నిరంతరాయం విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను సీఎస్ శాంతకుమారి ఆదేశించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించిన తర్వాతే వేడుకలు అధికారికంగా మొదలుకానున్నాయి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీని పిలిచి ఘనంగా సన్మానం చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అదే మండలం, జిల్లా, గ్రామీణ స్థాయిలో సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కీలక ప్రకటనలు, ఆవిష్కరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నట్లు, కొనసాగింపుగా ఉద్యమకారులను సన్మానించేందుకు జాబితాను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. వేడుకల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ వేడుకలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ అయింది.